హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఎందుకు అంత క్రేజ్ ఉంది దానికి? సో ఇంతకుముందు అయితే ఎలా యూజ్ చేసేవాళ్ళం అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, ఇట్స్ ఏ స్మాల్ ఇంట్రడక్షన్ అండి క్లౌడ్ కంప్యూటింగ్కి. సో లెట్స్ సి. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇప్పుడు భూమి ఉంది. సో ఇంతకుముందు క్లౌడ్ కంప్యూటింగ్ అసలు ఎలా ఉండేది? ఓకే, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ లేనప్పుడు మనం ఎలా మేనేజ్ చేసేవాళ్ళం? సో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చారు అండ్ 3 months డ్యూరేషను. సో వాళ్ళు దానికి సెటప్ చేయడానికి వాళ్ళకి కొంచెం సర్వర్స్ రిక్వైర్ అవుతాయి అన్నమాట. ఓకే, లేదంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వాట్ ఎవర్ ద రీజన్. సో దానికి గాను మీరు సర్వర్స్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ప్రతిదీ హ్యూజ్ కాస్ట్తో ఉంటుంది. అది సర్వర్ అవనండి, తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన రూటర్స్ కొనాలి, సాఫ్ట్వేర్స్ కొనాలి, సో అన్నీ. సో లెట్స్ అస్యూమ్, ఓకే, సో కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనుకోండి, వాటికి సర్వర్స్ కావాలి. ఓకే, సో ఇక్కడ కనుక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, సో సర్వర్స్ మనకి ఎంత తీసుకున్నా సరే 50,000 స్టార్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ సర్వర్ ప్రైస్ 92,000 నేను పెట్టాను. ఇట్స్ డెల్ సర్వర్. నెక్స్ట్ దానికి నెట్వర్క్ రూటర్స్ కావాలిగా, అండ్ అది కూడా ఒక 26,000. సో అట్ ది సేమ్ టైం సర్వర్స్ కొంటే పనిచేయవు. సో దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ సర్వర్ కాబట్టి వీ నీడ్ ఏ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ అది 20,000 అలా కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రూటర్స్ అని. సో నెక్స్ట్ బ్యాకప్స్. సో 24/7 పవర్ ఉండాలి, రైట్? సో క్లయింట్స్కి అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది కాబట్టి డేటా. సో అండ్ యూపీసీ ద పవర్ బ్యాకప్స్ 52. సో అవి కాకుండా బ్యాకప్ డివైజెస్ అండి, అండ్ మోర్ ఓవర్ ద రిక్రూట్మెంట్. సో అడ్మినిస్ట్రేటర్స్ కావాలి కదా. సో ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే సో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంతా కావాలి. సో ఇలా కనుక మీరు చూస్తే కనుక మనకి ఇందుకు కొంచెం కాస్ట్తో కూడిన పని అండ్ వెంటనే అవ్వదు. సో ముందు అవన్నీ మనం ఆర్డర్ ఇవ్వాలి, రావాలి, వచ్చిన తర్వాత కాన్ఫిగర్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సాఫ్ట్వేర్స్కి, అవి ఇన్స్టాల్ చేయాలి, చెక్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడప్పుడు దీంట్లో ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే హార్డ్వేర్ మెయింటెనెన్స్. ఓకే, సో సంథింగ్ ఏదైనా ఇష్యూ అయినా సరే మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి మనకి ఒక కంపెనీ అనేది. ఐ మీన్ లైక్ ఒక కంపెనీ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ ఒక సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే, ఆర్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా సరే. సో ఇది ఇంతకుముందు ఉండే మన ఎన్విరాన్మెంట్. సో ఇంత ఎక్స్పెన్స్తో కూడుకునేది. బట్ ఈ అమెజాన్ వెబ్ క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని ఉపయోగించుకొని ఆర్ఎల్స్ ఈ ఏడబ్ల్యూఎస్ ఉపయోగించుకొని మీరు ఇదే సర్వర్స్ విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్ ఆర్ మోర్ దాన్ దాట్, సో మీరు ఒక 5 minutesలో క్రియేట్ చేసుకోవచ్చు. సో అక్కడ మీరు సర్వర్ తీసుకురావాలి, ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ దాని కనెక్షన్స్ ఇచ్చుకోవాలి, బ్యాకప్స్ చూడాలి, రౌటర్స్ ఇవ్వాలి, కాన్ఫిగర్ చేసుకోవాలి, ఐపీ అడ్రస్ అసైన్ చేసుకోవాలి, సెక్యూరిటీ ఉంటాయి, ఎన్ని ప్యాచెస్ ఏమైనా ఉంటాయి అవి చూసుకోవాలి. అవన్నీ ఇట్ టేక్స్ లైక్ 2 or 3 days మోస్ట్లీ. ఓకే, ఇవి అన్నీ మీకు వచ్చిన తర్వాత ఫిజికల్ సర్వర్స్ అన్నీ ఆర్డర్ వచ్చిన తర్వాత. బట్ ఈ క్లౌడ్ రిసోర్సెస్ ఉపయోగించుకొని మీరు సేమ్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్, ఉబంటు అండ్ సెంటోఎస్, సో వాట్ ఎవర్ ద, అండ్ దాంట్లో వర్షన్స్ మళ్ళీ ఇంక్లూడింగ్ ద అప్లికేషన్స్ అండి. సో మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేశారు, తర్వాత మీరు ఎస్క్యూఎల్ కావాలనుకోండి, మళ్ళీ తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ ఈ క్లౌడ్లో మీకు రెండు కలిసే ఫ్లేవర్స్ ఉంటాయి, అమెజాన్ ఇమేజెస్ ఉంటాయి. ఓకే, సో వీ హ్యావ్ మల్టిపుల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజెస్. సో మనం అది EC2 క్రియేట్ చేసేటప్పుడు చూద్దాం. ఓకే, సో యూజింగ్ దీస్ క్లౌడ్ రిసోర్సెస్ చూడండి, మీరు ఒక 5 minutesలో విర్చువల్ సర్వర్స్ అనేవి క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, విత్ హై పెర్ఫార్మెన్స్ అండ్ స్టోరేజ్. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ లైక్ యూ నీడ్ టు పే యాజ్ యూ యూజ్. సో మీరు ఎంతైతే వాడతారో అంతకే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చిన్న ప్రాజెక్ట్ వచ్చింది. లెట్స్ అస్యూమ్ ఏ ప్రాజెక్ట్. నాకు ఒక సర్వర్ కావాలి విత్ విండోస్ 2016 ఆర్ 2019 ఆపరేటింగ్ సిస్టమ్. సో మినిమం హార్డ్ డిస్క్ స్పేస్ ఒక 100 GB కావాలి. దాంట్లో నాకు మై ఎస్క్యూఎల్ సర్వర్ కావాలి అనుకోండి. సో మామూలుగా అయితే అన్నీ మనం పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఈ క్లౌడ్ను ఉపయోగించుకొని I can create the instance within 5 minutes. Okay, so that's what the major power of cloud computing. So that is the cloud computing. And moreover మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ మీరు ఇక్కడ నుంచే మీ ప్లేస్ నుంచే మీరు యాక్సెస్ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, దట్స్ ద మెయిన్ టర్మ్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. హోప్ మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. సో ద క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అన్ ఆన్ డిమాండ్ షేర్ రిసోర్సెస్ which a user can access from anywhere remotely
అండ్ ఏబుల్ టు క్రియేట్ విర్చువల్ సర్వర్స్, మేనేజ్ అప్లికేషన్స్ అండ్ స్టోరేజ్ డివైజెస్. సో మీరు ఉన్న ప్లేస్ నుంచే ఉండి, సో మీరు ఎక్కడో ఉన్న డేటా సెంటర్స్లో విర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అవి మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు, కావద్దు అనుకుంటే టర్మినేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఎంతసేపు అయితే వాడతారో అంతే పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో దట్స్ వాట్ ద మెయిన్ యూజెస్ ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. సో క్రియేటింగ్ యాజ్ మెనీ సర్వర్స్, నెక్స్ట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో విండోస్ కానీ, లైనక్స్ కానీ, ఉబంటు కానీ, సెంటోస్ కానీ, యూ హ్యావ్ ద డిఫరెంట్ అండి ఇమేజెస్. ఓకే, సో మనం వాటిని అమెజాన్ ఇమేజెస్ అంటాం. ఓకే, మెషిన్ ఇమేజెస్ అంటాం, AMI. నెక్స్ట్ స్టోరేజ్, ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ ద స్టోరేజ్ యూ కెన్ డూ ఇట్. డేటా సెక్యూరిటీ, సో మనకేం బాధ లేదండి. సో వీ హ్యావ్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. సో ఒక దాంట్లో కరప్ట్ అయింది అనుకుంటే, సో కరప్ట్ అవ్వదు. సో ఇఫ్ అయింది అనుకుందాం, లెట్స్ అజ్యూమ్, బట్ మనకి ఆటోమేటిక్గా ఇంకొక అవైలబిలిటీ జోన్లో మన రన్ అవుతూనే ఉంటుంది. సో వీ హ్యావ్ మోర్ అడ్వాంటేజెస్ లైక్ దిస్. నెక్స్ట్ నెట్వర్కింగ్, సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మీకు స్టాటిక్ ఐపీ కావాలంటే స్టాటిక్ ఐపీ ఉంటుంది, పబ్లిక్ ఐపీస్ దే విల్ ప్రొవైడ్ ఇట్. నెక్స్ట్ అప్లికేషన్ డిమాండ్ టూల్స్, అదర్ దాన్ దిస్ EC2 ఇన్స్టెన్స్ స్టోరేజ్ కాకుండా మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ టూల్స్ అవైలబుల్గా ఉంటాయి అక్కడ. సో ఇట్స్ లైక్ 160+ టూల్స్ అవైలబుల్ ఇన్ AWS. వీ విల్ గో వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ ద మెయిన్ ఇంపార్టెన్స్ లైక్ మేనేజ్మెంట్ ఆఫ్ పవర్ బ్యాకప్ 24/7. సో మీకు ఏ బాధ ఉండదండి. సో A to Z దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏదైనా సరే హార్డ్వేర్ ఇష్యూ వచ్చినా సరే ఎవ్రీథింగ్ విల్ బీ టేకింగ్ కేర్ బై AWS మేనేజ్మెంట్ టీమ్. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. ద నెక్స్ట్ మనకి దీంట్లో త్రీ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. సో వన్ ఈజ్ ద పబ్లిక్ క్లౌడ్, ద నెక్స్ట్ ఈజ్ ద ప్రైవేట్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద హైబ్రిడ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ అని అన్ను, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేస్తామండి. ఓకే, సో విచ్ విల్ బీ యాక్సెస్ టు ద ఎవ్రీ వన్. ఇప్పుడు మీరు ఒక విర్చువల్ సర్వర్స్ ఏదైనా క్రియేట్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఇన్ ద పబ్లిక్ క్లౌడ్. సో మరి ప్రైవేట్ క్లౌడ్ ఎవరు వాడతారు? ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, సో లైక్ అజ్యూమ్ లైక్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో వాళ్ళ డేటా యాక్సెస్ అనేది బయటకి ఇవ్వరు, సో వాళ్ళు ఇంటర్నల్గానే కావాలి. సో వాళ్ళ కోసం సో డెడికేట్గా వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్ వాడతారనమాట. కోర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ క్లౌడ్, బట్ లెస్ చెప్తున్నా అజ్యూర్ అనేది వాళ్ళదే అనుకోండి, బట్ ఎగ్జాంపుల్ పేరు చెప్తున్నాం మైక్రోసాఫ్ట్ అని. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్. సో హైబ్రిడ్ క్లౌడ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అండి. సో దీంట్లో ఎలా అంటే, సో మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏది తీసుకోవచ్చు అంటే, రైట్, ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్, లెట్స్ గో ఫర్ ఏ మిలిటరీ, యా వీ క్యాన్ గో విత్ దాట్. సో దాంట్లో ఏంటంటే ఇంటర్నల్గా ఉంటుంది డేటా, అంటే వాళ్ళ ఆర్గనైజేషన్కి కొంత వెళ్తూ ఉంటుంది, కానీ కొన్ని పబ్లిక్కి కొంత డేటా అనేది ఇస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటప్పుడు ఈ హైబ్రిడ్ క్లౌడ్ వాడతారు. సో దీంట్లో ఏంటంటే వాళ్ళ ఆర్గనైజేషన్కి కావాల్సిన డేటా మొత్తం ఒకదాని నుంచి రౌట్ చేసుకుంటూ ఉంటారు. సో పబ్లిక్ ఇవ్వాల్సింది అనుకోండి, పబ్లిక్ గైడ్లైన్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా, సో అవన్నీ ఇంకొక సబ్నెట్ ఆర్ ఇంకొక రౌట్ నుంచి యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దట్స్ వాట్ లైక్ కాల్ ద హైబ్రిడ్ క్లౌడ్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే, సో ఫ్రమ్ ద లిస్ట్. ఓకే.